మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 విజయనగరంలో కళాకారుల ఆత్మీయ సమావేశం అయితే ఈ రోజు పూల్బాగులో అయితే జరిగింది. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి కోలగట్ల వీరభద్రరావు పాల్గొన్నారు. అయితే మనతో పాటు ఇప్పుడు కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీకు ఇక్కడ ఈ లోకల్ గా ఉన్నటువంటి ఈ కళాకారుల బృందానికి ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు? అయ్యా, లోకల్గా మన విజయనగరంలో కళలకు ప్రసిద్ధి కనుక అన్ని రకాలైనటువంటి కళలు మన విజయనగరంలోనే ఉన్నాయి. ఒక హరికథ నుంచి బుర్రకథ నుంచి శాస్త్రీయ సంగీతం వరకు డాన్సెస్ వరకు, ఇక ఒకటని చెప్పడానికి నాటకాలలో ఇక చాలా కళలకి ఈ ఆంధ్రదేశంలో కానీ మొత్తం భారతదేశంలో కానీ కళలకు ప్రసిద్ధి విజయనగరం అని అందరికీ తెలిసిన విషయమే. దానికి కారణం మన నాయకుల ప్రోత్సాహం వల్లనే విజయనగరం ఇంకా కళలకు అలా నిలబడుతోంది. ఇవాళ ఈ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, తద్వారా వారి ద్వారా శ్రీ బొత్స సత్యనారాయణ గారు, శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, వారందరిటువంటి ప్రోత్సాహంతో కళాకారులందరూ కళాకారులు చాలా సుభిక్షంగా ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలు వారు కలగజేస్తూ ఉన్నారు. వారికి కావలసిన వేదికలు ఇవ్వడం కానీ, వారికి కావలసిన సహాయ సహకారాలు కానీ, వాళ్ళకి గృహాలు ఎవరికైనా పేద కళాకారులు ఉంటే వారందరికీ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా వారి వల్ల ఎన్నో సాధ్యపడుతున్నాయి. ఇక రాబోతున్న కాలంలో కూడా చాలా ఈ కళాకారులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ని వాళ్ళు కల్పిస్తామని వారు ప్రామిస్ చేసి ఉన్నారు. అందువల్ల కళాకారులు అందరం కూడా వారికి మద్దతునిస్తూ శ్రీ స్వామి గారి యొక్క గెలుపు కోసం మా కళాకారులు అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. సార్ మీరు చెప్పండి సార్, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులు అయితేనేమి ఈ ప్రధానంగా చూసుకుంటే విజయనగరం కళాకారులు పెట్టిందే పేరుగా యావత్ దేశమంతా ఒక ప్రముఖ పేరైతే ఉంది. దీని పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? చాలా ఆనందదాయకం అండి. ఇప్పుడే మా నారాయణ గారు చెప్పారు, సుశీలమ్మ గారికి త్వరలోనే సన్మానం జరుగుతుందంటే భారతదేశంలోని విశేషమైన ఖ్యాతి గడించింది విజయనగరం. కళలకు కారణాచి, సాంస్కృతిక నగరం, విద్యల నగరం విజయనగరం. అటువంటి విజయనగరంలోని మనం 100 మంది ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ముఖ్యంగా జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సకల కళా సమాహారంలాగా, అది కర్ణాటకం కానివ్వండి, జానపదం కానివ్వండి, నృత్యం కానివ్వండి, శాస్త్రీయ నృత్యం కానివ్వండి, మరి లలిత సంగీతం కానివ్వండి, ఈ విధంగా అన్ని విభాగాల్లోంచి హరికథ బుర్రకథ నారాయణ గారు చెప్పినట్టుగా సకల కళలకి నిలయం విజయనగరం. అటువంటి విజయనగరంలో ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడంలో జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అందరి కళాకారులని అన్ని విభాగాల్లో కూడా అందరిని ఆహ్వానించి ఏర్పాటు చేయడంలో కళలకి విలువ ఇచ్చి కళల్ని ప్రోత్సహిస్తూ గతం ఎంతో గొప్పదని కాకుండా వర్తమాన కాలంలో కళాకారుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం చేసి కళాకారుడికి ఒక సముచితమైన స్థానాన్ని ఇవ్వడానికి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యంగా విజయనగరం అసెంబ్లీ పరిధిలోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. వీరభద్రస్వామి గారు అతను అజాతశత్రువు, కళలకి ముద్దుబేడ, కళామతల్లి ముద్దుబేడ, నిరంతరం కళలను ప్రోత్సహిస్తున్నటువంటి అందరి కళాకారుల హృదయాల్లోని చెరగని ముద్ర, విశేషమైన స్థానం సంపాదించారు అనడంలో అది నిస్సందేహం. పార్టీలు కొంతమందికి వేరేగా అభిమానం ఉండొచ్చు, కానీ స్వామి గారిని ఎవ్వరూ కాదనలేనటువంటి పరిస్థితి, అటువంటి స్థానం సంపాదించారు. అందువల్ల ఇవాళ ఇంతమంది కళాకారులు మా ఆహ్వానం మీద ఇచ్చేశారంటే అది మేము ఇంటింటికి వెళ్ళి ప్రత్యేకంగా బొట్టు గడిపెట్టి పర్వాలేదు, ఒక ఆహ్వానం పంపిస్తే వెంటనే స్పందించి వచ్చారంటే అది స్వామి గారి. ఆ విధమైన గౌరవం కళాకారులకు అందరూ ఇవ్వాలని మా కోరిక. ఇంకా అనేక మంది కళాకారులు చెప్పారు, ఇవాళ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కళాకారులకి, అవి త్వరలోనే పరిష్కరించే ఆశాకిరణం ఎవరయ్యా అంటే మా స్వామి గారు, మిత్రులు, ఆ బృందము. ఈ విధంగా మరి భవిష్యత్తులో కూడా కళాకారులకు పెద్దపీట వెయ్యాలని, విజయనగరం ఉన్న కీర్తిని వైభవాన్ని శాశ్వతంగా ఇంకా విశేషంగా అభివృద్ధి పరచాలని, అందుకు కళాకారులు ఎల్లవేళలా కూడా పనిచేసే ప్రభుత్వానికి, సమస్యలు పరిష్కరించే ప్రభుత్వానికి, స్వామి గారి లాంటి ఆదర్శవంతమైన నాయకత్వం కలిగిన పార్టీలకి మరి ప్రభుత్వానికి కూడా అండగా ఉంటామని ఇవాళ అనేక మంది పెద్దలు ఇచ్చేసి చెప్పడం జరిగింది. అదేవిధమైన భరోసా మేము మరొకసారి ఇస్తూ ఇంకా విజయనగర కీర్తిని ఇనుమడింపు చేయాలని మరొకసారి సవినయంగా కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు విజయనగరం జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘంలో ఆధ్వర్యంలో ఒక సకల కళాకారులు అందరం కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారితో ప్రతి కళాకారుతో కూడా ఏదో రకమైనటువంటి సంబంధం ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఏ సంస్థలు ఏ కార్యక్రమం నిర్వహించినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఉన్నానని చెప్పి ఆర్థికంగా హార్దికంగా అన్ని రకాలుగా కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ, మరి మీరన్నట్టుగా మరి కొంతమంది కళాకారులు, పేద కళాకారులు కానీ ఎవరైనా ఈ ఇన్స్ట్రుమెంట్స్ గట్రా ఏమన్నా వాళ్ళకి ఎవరికైనా కావాల్సి ఉంటే
ఆయన సందర్భంలో ఆయన దృష్టిలో పెట్టినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా సమకూర్చడానికి ఆయన ప్రయత్నిస్తారు. అలాగనే మరి పేద కళాకారులు ఉన్నటువంటి కొంతమందికి మరి ఇల్లులు కానీ పెన్షన్లు కానీ ఒకసారి అయితే ఆయన ఈ జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘాన్ని పిలిపించి అంటే ఇదివరకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇన్ని మీకు పెన్షన్లు ఖాళీగా ఉన్నాయి, ఆ పెన్షన్కి ఇమీడియట్లీ మీరు అందరూ అప్లై చేయండి అని చెప్పి అర్హులైన వాళ్ళతో అప్లై చేయించి పెన్షన్లు ఇప్పించిన రోజులు ఉన్నాయి. అలాగే మరి విజయనగరంలో ఒక కళాకారులందరికీ కూడా ఒక భవనం ఒకటి ఇక్కడ కట్టడం జరిగింది. ఆ భవనానికి మరి మొట్టమొదటిసారిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ₹1,00,000 విరాళం ప్రకటించి ఈరోజు 40 లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగనే ప్రతి కళాకారుడితో కూడా అన్ని రకాల విభాగాలైనటువంటి కళాకారులతో కూడా కోలగట్ల వీరభద్ర స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి కళాకారుని కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి ఆయనకి అటువంటి అనుబంధం ఉంది. కాబట్టి ఈరోజు కళాకారులందరూ కూడా ఏకమై మరి విజయనగరం నియోజకవర్గం నుంచి మరలా ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మా విజయనగరం కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి అందరం కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆయన మరొకసారి మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కళాకారులకి ప్రధానంగా మహిళలకి ఎటువంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నారు మీరు? దాని గురించి చెప్పే ముందు మా స్వామన్న గురించి చెప్పాలండి. ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారులు ఈరోజు ఒక మంచి సమావేశం ఆయనకు మద్దతు ఇవ్వడానికి చాలామంది సకల కళాకారులు మరి కళాకారులందరూ ఒక తాటి మీద ఉన్నాము అంటే స్వామన్న మా వెనక ఉన్నారు అనే ధైర్యం అనమాట. ఒక మాటలో మరొక మాట చెప్తున్నాను, మదర్ తెరీసా యావత్ దేశానికి మొత్తం అమ్మ అని మనం ఎలా ఫీల్ అవుతామో మా కళాకారుల సంక్షేమ సంఘంతో పాటుగా యావత్ మా స్వామన్న నియోజకవర్గం మొత్తం కూడా ఆయన అన్నగా భావిస్తాము. ఆయన కూడా ఒక తోడబుట్టిన అక్క చెల్లెళ్ళకి, ఒక మహిళా కళాకారులకి మాతో పాటుగా మిగతా కళాకారులందరికీ ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో ఆయన మేము అడగక్కర్లేదు. ఆయన మాకు అంత మంచి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట. అందు గురించని మా కళాకారులందరం కలిసి ఆయనకి పూర్తి మద్దతుని మేము తెలియజేస్తూ ఆయన్ని గెలిపించే ముందంజలోనే ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. మా స్వామన్న మా కోసం. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం కావాలి మహిళలకి? ప్రధానంగా మహిళలకి ఎటువంటి ప్రోత్సాహం కావాలి అంటే కళాకారుడికి ఒక గుర్తింపు ఉందండి, కానీ ఇంట్లో వంట వార్పు చేసుకునే మహిళల్లో కూడా కొంత కళ అనేది ఉంటుంది. దాన్ని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో మాకు కూడా కాస్త ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. కానీ ఆ సపోర్ట్ చేయడం విషయంలో మా అన్న అయితే మాకు ఎప్పుడు ముందే ఉంటారు, ఆయన చూసుకుంటారనే ధైర్యం అయితే మాకు ఉంది. అది ఇది పరిస్థితి. అయితే ఇక్కడైతే మాత్రం విజయనగరం జిల్లాలో మాత్రం కళాకారులకి ప్రసిద్ధి చెందినటువంటి స్థలంగా అయితే మాత్రం ఎప్పటి నుంచో అనాదికాలంగా గుర్తింపు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఘంటసాల, సుశీల గాయకులు కూడా ఇక్కడ సంగీత కళాశాల నుంచే యావత్ ప్రపంచానికే ఒక రకమైన పేరు తీసుకుని వచ్చారని అయితే మనం చెప్పొచ్చు. అయితే ఈ ప్రభుత్వంలో చూసుకుని ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే కళాకారులకు పెద్దపీట వేశారని అయితే మాత్రం ఇప్పుడు కళాకారుల బృందాలు, కళాకారులు కమిటీలు అయితే మాత్రం చెప్పడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.